గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నెల్లూరు జిల్లా మూలపేట అలంకార్ సెంటర్లో పట్టపగలే దారుణ హత్య. లైక్ అనే వ్యక్తిని నూరు అనే ఆటో డ్రైవర్ దారుణంగా హతమార్చాడు. ఈ హత్య ఘటన నెల్లూరు నగరంలోని అలంకార్ సెంటర్ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం జీజేహెచ్ హాస్పిటల్ కి తరలించారు. మన ఈ అలంకార్ సెంటర్ నుంచి లోపలైన విక్టోరియా గార్డెన్స్ అనే చిన్న గొంతు ఉంది. ఇది ఆటో కూడా చిన్న గొంతు, ఆటో కూడా వచ్చే గొంతు కాదు. జనం కూడా తక్కువగా మూమెంట్ ఎక్కువ ఉంది. అందరూ ఇళ్లలో ఉంటారు. మధ్యాహ్నం వర్షం పడుతుంది. ఈ సమయంలో మనకి సుపరిచితులు లైక్ అంటే తెలియని వాళ్ళు ఎవరు అంత ఇష్టపడతారు. మన నెల్లూరు వంట పరిసర ప్రాంతాల్లో కానీ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కానీ తనకి ఆవులన్నీ అప్పచెప్పి వాటి కాపలాదారుగా పెడతారు. ఇదే కాకుండా ఇతని వృత్తి ఈ మన క్యాటరింగ్ కూడా చాలా పోలీసులు కూడా బాగా పరిచయిస్తారు. అందరితో చాలా సన్నిహితం ఉంటాడు. మరి ఏమైందో అతని కింద కుర్రోళ్ళకి తనకి వాళ్ళలో ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది. అంటే కన్ఫామ్ కాదు, ఇంకా అతనే తీసుకొచ్చి పొడిచాడని. వాళ్ళిద్దరి మధ్య ఏదో సివిల్ డిస్ప్యూట్స్ నడుస్తుందని తెలిసింది. ఎందుకని దీనిలో ఎటువంటి రౌడీలు కానీ సస్పెక్ట్లు కానీ ఎవరు ప్రమేయం లేదు కనుక వాళ్ళిద్దరి మధ్య ఏందనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. ఫర్దర్గా ముద్దాన్ని అరెస్ట్ చేసి తెలియపరుస్తాం. థ్యాంక్ యూ. అదే కత్తితో బండి మీద అతను పాల ప్యాకెట్ తీసుకొని పోతుంటే అతను వాళ్ళని చూసి లోపల పరిగెత్తాడు. ఈ లోపల ఇద్దరు వచ్చారని తెలిసింది. ప్రస్తుతం ప్రాథమిక సమాచారం మేరకు, మాకున్న సమాచారం మేరకు డైరెక్ట్ విట్నెస్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇంకా బయట రాలేదు. మాకు తెలిసింది. వాళ్ళని విచారించి కేసు కంపల్సరిగా విత్ఇన్ షార్ట్ పీరియడ్లో ముద్దాయిని పట్టుకొని డెఫినెట్గా అరెస్ట్ చేసి శిక్ష పడే విధంగా చేస్తాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు